Welcome to GK Madhusar online classes. మన యాప్లో జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడినవి. దాంతోపాటు ఇండియన్ హిస్టరీకి సంబంధించి 300 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 300 క్వశ్చన్స్ అనేది మే 2nd రోజు అప్లోడ్ చేయబడతాయి. ఈ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మే 5th వరకు టోటల్గా అన్ని టాపిక్స్ అప్లోడ్ చేయబడను. దేని దానికి సపరేట్ ఉంటుంది. అంటే 2025 కరెంట్ అఫైర్స్ అంటే 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ మే కూడా అప్లోడ్ చేయబడతాయి. ఈ 8 నెలలకు సంబంధించి స్పోర్ట్స్ అవార్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తలోని వ్యక్తులు, మరణించిన వ్యక్తులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్మీ నేవీస్ నౌక విన్యాసాలకు సంబంధించి కమిటీలు, కమిషన్లు, ఆపరేషన్లు, జీకేకి సంబంధించి ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ ఉంటుంది. దాంతోపాటు కానిస్టేబుల్లో కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి వాళ్ళకు సపరేట్గా ఉన్నది. టోటల్ దేని దానికి ఉంది. అవన్నీ కూడా అప్లోడ్ చేశాము. ఇంకో కొన్ని ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాం. అయితే ఆ జీకే కరెంట్ అఫైర్కి సంబంధించి ఆఫర్ అనేది మనం 149 రూపీస్ పెట్టాం కదా, 149. ఆ 149 రూపీస్ ఈ రోజుతో లాస్ట్గా 149 రూపీస్ అనేది ఈ రోజుతో లాస్ట్. నెక్స్ట్ డే నుంచి 500 రూపీస్ చూడండి. రేపటి నుంచి 500 రూపాయలు ఉంటుంది ఆ కోర్సు వాల్యూ. జస్ట్ 149 రూపీస్కే దాదాపు మీకు 200 వీడియోస్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 149 రూపీస్ పే చేయండి. 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 6 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రోజుతో లాస్ట్ ఆఫర్, ముందే చెప్పేసిన ఈ రోజు వరకే ఆఫర్ లాస్ట్. 149 రూపీస్ జస్ట్. అలానే ఇండియన్ హిస్టరీకి సంబంధించి 300 బిట్స్ మే 2nd ఆల్రెడీ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా మే 2nd ఈవినింగ్ అప్లోడ్ చేస్తాం. అది 100 రూపీస్ ఆ కోర్స్. అది కూడా 500 రూపీస్ ఈ ఒక్కరోజే. రేపటి నుంచి అది కూడా 500 రూపీస్ చేసేస్తాను. నాకు కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకున్నాడు, మా బాబాయ్ మా మామ మాకు న్యాయం చేస్తారు అనుకున్న వాళ్ళు ఈరోజు తీసుకోండి. మళ్ళీ దాని గురించి ఆలోచించొద్దు, మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు, దాని గురించి డీటెయిల్స్ వదిలేయండి. ఓకేనా? ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ ఏంటంటే సైనిక వైమానిక నౌకా విన్యాసాల గురించి డిస్కషన్ చేస్తాం. ఇది ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేశాను. యాప్లో అప్లోడ్ చేసిన మరి దీంట్లో ఏంటంటే ఇది ఓన్లీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏ దేశం, మన దేశంతో ఏ దేశాలు విన్యాసాలు నిర్వహిస్తానే టాపిక్ మాత్రమే మనం డిస్కషన్ చేస్తాం. అదే యాప్లో దీనికి సంబంధించి ఏముంటుంది, మరి రీసెంట్గా జరిగిన సైనిక విన్యాసం ఒకటి ఉందనుకోండి. సైనిక విన్యాసం రీసెంట్గా ఎప్పటికప్పుడు జరిగింది. అది ఎన్నో విన్యాసం అది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది, అది ఎక్కడ జరిగింది, ఫస్ట్ది ఎప్పుడు జరిగింది అనే డీటెయిల్స్ టోటల్ కరెంట్ బేస్డ్ అని అందులో ఉంటుంది. యాప్లో అప్లోడ్ చేశాం. మొత్తం 4 వీడియోస్ ఉన్నాయి వీటికి సంబంధించి. ఇప్పుడేమో ఇక్కడ మనం డిస్కషన్ చేసే పాయింట్ ఏంటంటే జస్ట్ ఏ దేశం, మన దేశంతో ఏ దేశాలు విన్యాసాలు నిర్వహిస్తాయి అనే క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన యాప్లో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మే మంత్ కానీ మేది కూడా అప్లోడ్ చేయబడు. ప్రతిదీ కూడా మీకు 100% ఉపయోగపడే విధంగానే యాప్ ఉంటుంది. డోంట్ వరీ. ఓకేనా? చూద్దాం మరి ఇప్పుడు ఈ టాపిక్ సైనిక వైమానిక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎక్సర్సైజ్ ఏంటేంటిది ఏదైనా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క కంట్రీ తీసుకుంటూ వద్దాం. ఫస్ట్ బంగ్లాదేశ్ అనే కంట్రీ తీసుకున్నాం అనుకోండి. బంగ్లాదేశ్ అనే కంట్రీని తీసుకున్నాం. మనకు బంగ్లాదేశ్కు సైనిక నౌకా విన్యాసాలు కార్పాట్ అండ్ బొంగో సాగర్ అనే ఈ 2 విన్యాసాలు జరిగాయి. ఈ 2 కూడా నౌకా విన్యాసాలు, నేవీ ఎక్సర్సైజ్. ఇవి మన యాప్లో ఆల్రెడీ పెట్టాం. వీటి గురించి మళ్ళీ ఈ కార్పెట్ అనేది ఎన్నో విన్యాసాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ జరిగింది అనే డీటెయిల్స్ మన యాప్లో ఉంటుంది. ఇదే ఓన్లీ ఏ దేశాల మధ్య, మన భారతదేశం బంగ్లాదేశ్తో నిర్వహించే నౌకా విన్యాసాలు కార్పాట్ అండ్ బొంగో సాగర్. అదే బంగ్లాదేశ్తో మనం ఒక సైనిక విన్యాసాన్ని కూడా నిర్వహిస్తాం, ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. ఆ ఆర్మీ ఎక్సర్సైజ్ అంటే సంప్రీతి అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తాం మనం బంగ్లాదేశ్. ఈ సంప్రీతి అనేది మనకు హిస్టరీలో వస్తుంది. అశోకుడి యొక్క మనవడు ఎవరంటే సంప్రీతే. అశోకుడి కొడుకు అంటే మహేంద్రుడు, కూతురు అయితే సంఘమిత్ర. అశోకుడి తండ్రి అయితే బిందుసారుడు. అశోకుడి యొక్క తల్లి అయితే సుభద్రాంగి. అశోకుడి శిలాశాసనాలు 14. అశోకుడు నిర్మించిన స్తూపాలు 84,000 స్తూపాలు. అందులో అతిపెద్ద స్తూపం సాంచి స్తూపం. ఆ సాంచి స్తూపం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. ఆ సాంచి స్తూపం యొక్క సింబలే 200 రూపాయల కరెన్సీ నోటు మీద ఉంటుంది.
అశోకుడు నిర్మించిన నగరం అయితే శ్రీనగరు. అశోకుడి యొక్క బౌద్ధమత గురువు ఉపగుప్తుడు. రెండో అశోకుడిని ఎవరిని అంటారంటే కనిష్కుడిని. అశోకుడు ఏర్పడిన బౌద్ధ సంగీతి మూడవది. ఆ మూడవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందంటే పడలిపుత్రం. దానికి అధ్యక్షుడు ఎవరంటే మొగలిపుత్త తిస్సా దాని యొక్క అధ్యక్షుడు. ఓకేనా. మనకు బంగ్లాదేశ్ సంబంధించి కార్పాట్ అండ్ బొంగోసాగర్ అండ్ సంప్రీతి అనేది క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక కంట్రీ ఫ్రాన్స్ అనే కంట్రీ గురించి చూద్దాం. మనకు ఫ్రాన్స్కు ఆర్మీ ఎక్సర్సైజ్ సైనిక విన్యాసాలు శక్తి అనే ఒకటి, ప్రింజెక్స్ అనే ఒక విన్యాసాలు. శక్తి ఒకటి, ప్రింజెక్స్ అనే రెండు సైనిక విన్యాసాలు. అలానే గరుడ అనే వైమానిక విన్యాసాలు జరుగుతాయి. ఆ తర్వాత వరుణ అనే నౌకా విన్యాసాలు జరుగుతాయి. ఎవరికి? మనకు ఫ్రాన్స్కు మధ్య సైనిక వైమానిక నౌకా విన్యాసం. శక్తి ప్రింజెస్ సైనిక, గరుడ అయితే వైమానిక, నౌక అయితే వరుణ అనే నౌకా విన్యాసాలు జరుగుతాయి. ఆ తర్వాత మనకు బ్రిటన్ దేశానికి సంబంధించిన విన్యాసాలు ఏంటి అనేది మనకు బ్రిటన్కి సంబంధించి అజయ వారియర్, ఇంద్రధనుష్ అండ్ కొంకన్ ఈ మూడు విన్యాసం. అజయ వారియర్ అనేది సైనిక విన్యాసం, ఇంద్రధనుష్ అనేది వైమానిక విన్యాసం, కొంకన్ అనేది నౌకా విన్యాసం మనకు బ్రిటన్ దేశానికి సంబంధించి. ఇదేమో ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. అలానే మనకు అమెరికాకు సంబంధించి ఒకటి టైగర్ ట్రయంప్ అనే విన్యాసాలు మనకు అమెరికాకు ఒకటి. ఆ తర్వాత యుద్ధ అభ్యాస్ అనే ఒక విన్యాసాలు. ఆ తర్వాత రెడ్ ఫ్లాగ్ అనే విన్యాసాలు. ఆ తర్వాత మలబార్ అనే విన్యాసాలు. చూద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టైగర్ ట్రయంప్ అనేది ట్రై సిరీస్. ఇది మూడు విన్యాసాలు. ట్రై సిరీస్ టైగర్ ట్రయంప్ అనేది. యుద్ధ అభ్యాస్ అనేది సైనిక విన్యాసం. రెడ్ ఫ్లాగ్ అనేది వైమానిక విన్యాసం. మలబార్ అనేది నౌక. మలబార్ అనేది మనము అమెరికాతో పాటు జపాన్ ఆస్ట్రేలియా ఈ నాలుగు వీటినే క్వాడ్ కంట్రీస్ అంటారు. క్వాడ్ కంట్రీస్ అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాల యొక్క నౌకా విన్యాసాలు మలబార్. అదే టైగర్ ట్రయంప్ మనకు అమెరికాకు ట్రై సిరీస్. యుద్ధ అభ్యాస్ సైనిక, రెడ్ ఫ్లాగ్ వైమానిక విన్యాసాలు. ఓకేనా. ఇదొకటి. తర్వాత శ్రీలంక అనేది తీసుకుందాం. మనకు శ్రీలంకకు సైనిక విన్యాసం మిత్రశక్తి అనే సైనిక విన్యాసం ఉంది. అదే నౌక అయితే స్లెనెక్స్ స్లెనెక్స్ అనే విన్యాసాలు నౌకా విన్యాసాలు. మనకు శ్రీలంక నౌక స్లెనెక్స్, సైనిక అయితే మిత్ర శక్తి అనేది సైనిక విన్యాసం. ఇది భారత్ శ్రీలంక దేశాలకు సంబంధించింది. తర్వాత భారత్ సింగపూర్ చూద్దాం. భారత్ సింగపూర్ దేశాల మధ్య సింగపూరు అగ్ని వారియర్ ఒకటి, బోల్డ్ కురుక్షేత్ర ఒకటి, సింబెక్స్ అనే విన్యాసాలు. అగ్ని వారియర్, బోల్డ్ కురుక్షేత్ర ఈ రెండు కూడా సైనిక విన్యాసాలు. సింబెక్స్ అనేది నౌకా విన్యాసం. సింబెక్స్ అనేది నేవీ ఎక్సర్సైజ్. ఎవరికి? మనకు సింగపూర్ క్యాపిటల్ సింగపూర్ సిటీ, సింగపూర్ కరెన్సీ సింగపూర్ డాలర్. సింగపూర్ అధ్యక్షుడు భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరైనా ధర్మన్ షణ్ముగ రత్నం సింగపూర్ అధ్యక్షుడు. సింగపూర్ ప్రధానమంత్రి ఎవరు? లారెన్స్ వాంగ్ అనే వ్యక్తి సింగపూర్ ప్రధాని. ఆ సింగపూర్ లో ఏ సంస్థ ఉంది? ఎపెక్ అనే సంస్థ ఉంది. ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ? సింగపూర్ లో ఉంది. ఎపెక్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1989. ఎపెక్ లో సభ్య దేశాలన్నీ 21. ఇందులో భారత్ కు సభ్యత్వం లేదు. 2024లో ఎపెక్ సదస్సు ఎక్కడ జరిగింది? పెరు రాజధాని లీమాలో జరిగింది. మళ్ళీ 2025లో ఎపెక్ సదస్సు ఎక్కడ జరగబోతుంది? దక్షిణ కొరియా. అదే 2026లో ఎపెక్ సదస్సు
చైనాలో జరగబోతుంది. అదే 2020లో ఎపెక్స్ సదస్సు వియత్నాంలో జరగబోతుంది. ఆ వియత్నామే రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మనకు వియత్నాంకు విన్యాసాలు కూడా రీసెంట్గా జరిగాయి. ఆ వియత్నామే రీసెంట్గా భారత్ నుండి బ్రహ్మోస్ అనే క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వియత్నామే బ్రిక్స్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న 44వ దేశం. బ్రిక్స్లో ఆల్రెడీ 10 దేశాలు ఉన్నాయి. కొత్తగా 44 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి బ్రిక్స్లో చేరేందుకు. ఆ 44వ దేశం రీసెంట్గా ఏప్రిల్ ఎవరంటే వియత్నాం. ఆ వియత్నాం క్యాపిటలే హనోయ్. ఆ వియత్నాంకు మనం గిఫ్ట్గా ఇచ్చిన యుద్ధ నౌక ఏదంటే INS కృపాన్ అనే యుద్ధ నౌకను గిఫ్ట్గా ఇచ్చాం. ఆ వియత్నాం మనం కలిసి నిర్వహించే సైనిక విన్యాసాల పేరు విన్బెక్స్ అనే విన్యాసాలు నిర్వహిస్తాం. ఓకేనా? ఇది భారత్ సింగపూర్, భారత్ శ్రీలంక. తర్వాత భారత్ జపాన్ అనే దేశానికి సంబంధించి ఒకటి ధర్మ గార్డియన్ అనే విన్యాసాలు, జిమెక్స్ GIMEX ధర్మ గార్డియన్ ఒకటి, జిమెక్స్ అనే విన్యాసాలు, జిమెక్స్ ఒకటి, షెన్యూ మైత్రి అనే విన్యాసాలు. ధర్మ గార్డియన్ అనేది సైనిక విన్యాసాలు, షెన్యూ మైత్రి అనేది వైమానిక విన్యాసాలు, జిమెక్స్ అనేది నౌకా విన్యాసాలు. మనం ఇప్పుడు చెప్పుకుంది భారత్ బంగ్లాదేశ్, మన భారతదేశంతో బంగ్లాదేశ్ చెప్పుకున్నాం, అమెరికా చెప్పినాం, సింగపూర్ చెప్పినాం, శ్రీలంక చెప్పినాం, బ్రిటన్ చెప్పినాం, జపాన్ చెప్పినాం, ఫ్రాన్స్ చెప్పినాం. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దేశానికి సంబంధించి మౌలు ఇండివిజువల్గా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు భారత్ కజకిస్తాన్ అన్నాం. భారత్ కజకిస్తాన్ సైనిక విన్యాసాల పేరు కజింద్ అనే సైనిక విన్యాసం. అదే భారత్ కిర్జిస్తాన్ అన్నాం. భారత్ కిర్జిస్తాన్ సైనిక విన్యాసాలు కంజర్ అన్నాం. భారత్ ఉజ్బెకిస్తాన్ ఏంది డస్లిక్ అనే విన్యాసాలు. అలానే భారత్ నేపాల్ ఏంది సూర్యకిరణ్. భారత నేపాల్ సైనిక విన్యాసాలు సూర్యకిరణ్. అదే నేపాల్ చైనా అయితే సాగర్ మాత. అదే నేపాల్ శ్రీలంక అయితే ఏంది నేపాల్ అమెరికా అయితే శాంతి ప్రయాస్. అలానే అమెరికా ఫిలిప్పైన్స్ బాలి కాటన్ అనే విన్యాసాలు అమెరికా ఫిలిప్పైన్స్. అలానే మరి భారత్ మంగోలియా అయితే నొమాడిక్ ఎలిఫెంట్. భారత్ మలేషియా సైనిక విన్యాసాలు అయితే హరిమౌ శక్తి అనే విన్యాసాలు. వైమానిక అయితే ఉదార శక్తి. అలానే మలేషియా భారత్ మయన్మార్ అయితే భారత్ మయన్మార్ ఇంబెక్స్ అనే విన్యాసాలు. భారత్ మయన్మార్ ఇంబెక్స్. అదే భారత్ మాల్దీవులు అయితే ఎక్కువెరిన్ అనే విన్యాసాలు. భారత్ మాల్దీవుల మధ్య ఎక్కువెరిన్ అనే విన్యాసాలు జరుగుతాయి. అలానే భారత్ ఇండోనేషియా విన్యాసాలు అయితే ఒకటి సైనిక విన్యాసాలు అయితే గరుడ శక్తి. వైమానిక విన్యాసాలు నౌకా విన్యాసాలు అయితే సముద్ర శక్తి నౌకా విన్యాసాలు మనకు ఇండోనేషియా. అలానే భారత్ చైనా సైనిక విన్యాసాలు హ్యాండ్ అనేది. అదే భారత్ రష్యా నౌకా విన్యాసాలు అయితే ఇంద్ర అనే నౌకా విన్యాసాలు. భారత్ రష్యా నౌకా విన్యాసాలు ఇంద్ర. అలానే భారత్ ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు ఆస్ట్రా ఇందు అనే విన్యాసాలు. నౌకా విన్యాసాలు అయితే ఆస్ ఇండెక్స్. భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య నౌకా విన్యాసాలు అయితే ఆస్ ఇండెక్స్ అనే నౌకా విన్యాసాలు. అదే థాయిలాండ్ అయితే భారత్ థాయిలాండ్ యొక్క సైనిక విన్యాసాలు మైత్రి అనే సైనిక విన్యాసాలు. థాయిలాండ్కు మనకు సైనిక విన్యాసాలు అయితే మైత్రి అనే సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. అలానే మనకు ఈజిప్ట్ అయితే సైక్లోన్. మనకు ఈజిప్టుకు సైనిక విన్యాసాలు ఏంటంటే సైక్లోన్ అనే సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించినవి చూడండి. భారత్ కజకిస్తాన్ కజింద్, భారత్ కిర్జిస్తాన్ కంజర్, భారత్ ఉజ్బెకిస్తాన్ డస్లిక్, భారత్ నేపాల్ సూర్యకిరణ్,
నేపాల్ చైనా సాగర్ మాత, నేపాల్ అమెరికా శాంతి ప్రయాస్, అమెరికా ఫిలిప్పైన్స్ బాలీ కాటన్, భారత్ మంగోలియా నొమాడిక్ ఎలిఫెంట్, భారత్ మలేషియా అరిమౌ శక్తి అండ్ ఉదార శక్తి, భారత్ మయన్మార్ ఇంబెక్స్, భారత్ మాల్దీవులు ఎక్వెరిన్, భారత్ ఇండోనేషియా సైనికైతే గరుడ, వైమానికైతే సముద్ర శక్తి, చైనా మనం అండ్ రష్యా ఇంద్ర, అదే ఆస్ట్రేలియా ఆస్ ఇండెక్స్, ఆస్ ఇండెక్స్, థాయిలాండ్ మైత్రి, ఈజిప్ట్ అయితే సైక్లోన్. చూడండి, ఇలా మన యాప్లో ప్రతిదీ కూడా ప్రతిదానికి డీటెయిల్స్ ఉంటాయి. కరెంటు జీకే ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తుంటుంది. మీరు కట్టే 149 రూపీస్కి నేను పడే శ్రమ మీకు ఒకసారి యాప్ కొనాలని అడగని చెప్తారు. ప్రతిదీ కూడా ఎంత క్లియర్గా ఉంటుందో చూసుకోండి. దాన్ని లింక్ చేస్తూ జాగ్రఫీ అయితే జాగ్రఫీ, పాలిటీ అయితే పాలిటీ, ఎకానమీ అయితే ఎకానమీ, సైన్స్ అయితే సైన్స్, అది ఏదైనా కానీ మన పరిధిలోకి వచ్చిందంటే దాన్ని అంతు చూసి పెట్టాల్సిందే. నువ్వు క్లాసు కొనుక్కున్నవాడు దాని అర్థం 100 పుస్తకాలు నీ దగ్గర ఉన్నట్టు. అంటే ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఒక్క క్లాస్ ద్వారా వచ్చేసేయాలి. ఇప్పుడు భారత్ కజకిస్తాన్ కజింద్ అన్నాం, కదా. కజకిస్తాన్ అనగానే ఒక పాయింట్ ఏంది, 2024లో ఎస్సీఓ సదస్సు ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లోనే జరిగింది. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓలో సభ్య దేశాలు ఏంటంటే 10 ఉంటాయి. ఆ ఎస్సీఓ సదస్సు ఇప్పుడు ఎక్కడ జరగబోతుందంటే చైనాలో జరగబోతుంది. ఆ ఎస్సీఓలో భారత సభ్యత్వం తీసుకుంది ఎప్పుడంటే 2017లో. ఆ ఎస్సీఓ 2004 ఏ సంవత్సరంగా ప్రకటించిందంటే పర్యావరణ సంవత్సరంగా ప్రకటించింది. ఆ కజకిస్తానే ప్రపంచంలో అతిపెద్ద భూపరివేషిత దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఆ కజకిస్తానే వైశాల్య పరంగా 9వ స్థానంలో ఉన్న దేశం. ఆ కజకిస్తాన్ రాజధాని ఆస్తానా. ఆ కజకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద భూపరివేషిత దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. రెండోది అయితే మంగోలియా. మన ఇండియాలో భూపరివేషిత రాష్ట్రాలంటే 5, అందులో అతిపెద్దది మధ్యప్రదేశ్, అతి చిన్నది హర్యానా. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ. అలా ప్రతిదీ కూడా మీకు యాప్లో డీటెయిల్స్ వివరంగా ప్రతిదీ కూడా వివరంగా ఉంటుంది. ఇప్పుడు ఇండోనేషియాలో ఇటీవల ఒక అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వచ్చింది. కిలోవియా అనే అగ్నిపర్వతం బదులైపోయింది. ఆ ఇండోనేషియా అధ్యక్షుడే ప్రభావో సుబియాంటో. ఆ ప్రభావో సుబియాంటో మన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చాడు. భారత రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చింది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఆయన ఇండోనేషియా నుంచి వచ్చిన 4వ వాడు. మన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా నుంచి 4 వచ్చారు. ఆ ఇండోనేషియాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ముస్లింలు ఎక్కువ దేశం ఏదంటే ఇండోనేషియా. మొన్న జరిగిన రిపబ్లిక్ డే అన్నదంటే 76 అనగానే మళ్ళీ పాయింట్ గుర్తు రావాలి. 76వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? 76వ ఆర్టికల్ మన రిపబ్లిక్ డే 76ది. 76వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది మనకు? అటార్నీ జనరల్, దేశంలో మొదటి న్యాయాధికారి అంటే అటార్నీ జనరల్. ఆ అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఆర్టికల్ ప్రకారం 76. ఇప్పుడు అటార్నీ జనరల్ ఎవరు? ఆర్ వెంకటరమణి. మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు? ఎంసీ సెతల్వాడ్. మన మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ కూడా ఎంసీ సెతల్వాడే. లా కమిషన్ 1955లో ఏర్పాటు చేశారు. ప్రజెంట్ లా కమిషన్ 23వ లా కమిషన్. ఆ 23వ లా కమిషన్ చైర్మన్గా మొన్న వచ్చిన వ్యక్తి ఎవరు? దినేష్ మహేశ్వరి అనే వ్యక్తి వచ్చాడు, రాజస్థాన్కి చెందిన వ్యక్తి. 22వ లా కమిషన్ చైర్మన్ రితురాజు అవస్థి అనే వ్యక్తి రావడం జరిగింది. రితురాజు అవస్థి 22వ లా కమిషన్ చైర్మన్. 23 అయితే దినేష్ మహేశ్వరి. ఇప్పుడు మనకు థాయిలాండ్కు మైత్రి అన్నాం. ఆ థాయిలాండ్ రీసెంట్గా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ థాయిలాండ్ వార్తల్లో ఏంది? 2025 నవంబర్లో మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయంటే థాయిలాండ్లోనే. అదే ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో జరగబోతున్నాయి. మే 7వ తారీఖు స్టార్ట్ కాబోతుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరగబోతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగడం, మన ఇండియాలో జరగడం 3వసారి. ఫస్ట్ 1996లో బెంగళూరులో జరిగినాయి, 2024లో ముంబైలో జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో జరగబోతున్నాయి మిస్ వరల్డ్. మిస్ యూనివర్స్ అయితే థాయిలాండ్. ఆ థాయిలాండ్లోనే మొన్న బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది. మన బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది అక్కడ థాయిలాండ్ 6వ బిమ్స్టెక్ సమ్మిట్. 7వది మళ్ళీ 2020లో బంగ్లాదేశ్లో జరగబోతుంది. మన ఇండియాలో బిమ్స్టెక్ సమ్మిట్ 2008లో జరిగింది ఢిల్లీలో. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం ఢాకా, బంగ్లాదేశ్. సభ్య దేశాలు 7 సభ్య దేశాలు బిమ్స్టెక్లో ఉన్నాయి. ఇలా ప్రతి దాన్ని లింక్ చేసుకు వెళ్ళిపోవచ్చు. అలా మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ 149 రూపీస్ కొనుక్కుంటే ఆ యాప్లోకి వచ్చేసేయండి. ప్రతిదీ కూడా క్లియర్గా ఫోల్డర్ చేసి పెట్టేసి నేను జీకే కరెంట్ అఫేర్స్, కరెంట్ అఫేర్స్, మంత్ వైజ్ దేని దానికి సపరేట్ చేసి ఆ ఆఫర్ ఈ రోజు వరకే ఉంటుంది. 149 రూపీస్ ఈ రోజు వరకే. చెప్తున్నా పక్క 500 చేసేస్తే ఇక. ఎందుకంటే బయట వీడు 149 రూపీస్ ఈయన చదివేందని చెప్పి నన్ను తక్కువ అనుకుంటారు కానీ ఇంకా మరీ ఇంతవరకు మీరు స్టార్ట్ చేసిన కాల్చి స్టార్టింగ్ మన యాప్ కొత్త యాప్ అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో 149 పెట్టేసి
చూద్దాం మళ్ళీ వీడికి సంబంధించి కొంచెం చూడండి. ఇప్పుడు ఇందాక ఇంబెక్స్ సింబెక్స్ అన్నాం కదా, వాటి చూద్దాం ఒకసారి. ఇంబెక్స్ అనేది ఒకటి, స్లినెక్స్ అనేది, విన్బెక్స్ అనేది, సింబెక్స్ అనేది, ఇంబెక్స్ స్లినెక్స్ ఇవి ఎక్స్ట్రాకు సంబంధించి చూడండి ఒకసారి. విన్బెక్స్, ఫస్ట్ ఇంబెక్స్, స్లినెక్స్, విన్బెక్స్, సింబెక్స్, జిమెక్స్, ఆస్ ఇండెక్స్ మొత్తం 6 ఉన్నాయి. 2, 4, 6 ఉన్నాయి మొత్తం. ఇంబెక్స్ అంటే భారత్ మయన్మార్ల మధ్య విన్యాసాలు. స్లినెక్స్ అంటే భారత్ శ్రీలంకల మధ్య విన్యాసాలు. విన్బెక్స్ అంటే భారత్ వియత్నాల మధ్య. సింబెక్స్ అంటే భారత్ సింగపూర్ల మధ్య. జిమెక్స్ అంటే భారత్ జపాన్ల మధ్య. ఆస్ ఇండెక్స్ అంటే భారత్ ఆస్ట్రేలియాల మధ్య. ఇంకోటి శక్తికి సంబంధించి చూద్దాం. శక్తి, మిత్రశక్తి, గరుడ శక్తి, సముద్ర శక్తి, హరిమౌ శక్తి, ఉదార శక్తి. ఇవి శక్తి, మిత్రశక్తి, గరుడ శక్తి, సముద్ర శక్తి, హరిమౌ శక్తి, ఉదార శక్తి. శక్తి అనేది భారత్ ఫ్రాన్స్ సైనిక విన్యాసం. మిత్రశక్తి భారత్ శ్రీలంక సైనిక విన్యాసం. గరుడ శక్తి ఇండోనేషియా భారత్ సైనిక విన్యాసం. భారత్ ఇండోనేషియా సముద్ర శక్తి నౌకా విన్యాసం. హరిమౌ శక్తి భారత్ మలేషియా సైనిక విన్యాసం. ఉదార శక్తి భారత్ మలేషియా వైమానిక విన్యాసాలు. సైనిక వైమానిక నౌకాను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ డే January 15, ఎయిర్ ఫోర్స్ డే October 8, నేవీ డే December 4 అనేది. ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటే అమర్ప్రీత్ సింగ్. నేవీ చీఫ్ అంటే దినేష్ కే త్రిపాఠి అనే వ్యక్తి. ఇవి సైనిక వైమానిక నౌకా విన్యాసం. మళ్ళీ వీటికి సంబంధించి మన యాప్లో ఏముంటుందంటే ఈ రీసెంట్గా జరిగింది, ఏమేమి జరిగినాయి, ఎన్ని జరిగినాయి, మొత్తం ఏ నెలలో ఏది జరిగింది, అది ఎన్నో, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. అందుకనే ఇలా ప్రతి టాపిక్ కూడా మన యాప్లో ఉంటుంది. జస్ట్ 149 రూపీస్ కొనుక్కోండి. అలానే ఇండియన్ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, అది ఎవరైనా తెలంగాణ, ఆంధ్ర అయినా తీసుకోండి. ఎందుకంటే 100కే 100 రూపాయలకే 300 క్వశ్చన్ ప్రతిదాన్ని, ప్రతి పాయింట్కి లింక్ ఉంటుంది. అది అర్థమైంది. నా గురించి మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. అది కూడా తీసుకోండి. ఓకేనా? రైట్. ఇది ఈరోజు మనం డిస్కషన్ చేసిన టాపిక్. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.